హాయ్ చెల్లెళ్ళు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఆల్రెడీ వీడియో పైన మన ఛానల్లో షార్ట్స్ అయితే పెట్టడం జరిగిందని ఎపిసోడ్స్ కింద. అదేవిధంగా ఫుల్ వీడియోని కూడా చేద్దామని అయితే అనుకున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దండి. మా ట్రెడిషన్ అనేది ఎలా ఉంటుందో మీకు తెలుసుకోవాలని వీడియో అయితే చేయడం జరిగింది. మనం ఈ విధంగా పసుపుతో మురాట్ని అయితే తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి. అమ్మవారి పేరు మరిడం తల్లి అని అయితే మేమైతే అనుకుంటాము. వ్యూ అనేది చాలా బాగుంటుందండి. అదేవిధంగా అమ్మవారి చుట్టూ 3 టైమ్స్ ప్రదక్షిణాలు అయితే చేసామండి. మా పెద్దమ్మాయి అయితే మా చిన్నమ్మాయి అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఎప్పుడో కనుక రాము కదండి, ఇలా ప్రతిసారి 5 ఇయర్స్కి ఒకసారి వస్తూ ఉంటామండి పండగల కోసం. అలాగే మా అమ్మవారికి పసుపుతో అలంకరణ అనేది చేసుకోవాలండి. శుభ్రంగా కడిగి పెట్టుకుని బాగా పసుపుతో అలంకరణ అనేది చేసుకుని, అలంకరణ అయిపోయిన తర్వాత అదే పసుపుతో బొట్టు కింద చేసి పెడతారండి. బొట్టు చేసి పసుపు పైన బొట్టు కింద కుంకుమ బొట్లు అయితే పెడతారు. మా పెద్దమ్మ వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం అయితే, ట్రెడిషన్ అనే ఉంది, కల్చరు విలేజెస్లో కల్చర్ ఇలాగే ఉంటుంది కదండి. పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు జాకెట్ అనేది వేసుకోరండి. ఈ వీడియోలో చూసినట్లయితే ఆవిడని చూస్తే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా ముగ్గును కూడా వేసుకుని పూజని కంప్లీట్ అయితే చేయడం జరిగిందండి. చుట్టుపక్కల మేకలు చూసారు కదండి, మేకలు కాసుకునే వాళ్ళు అక్కడే ఫుడ్ అనేది వండుకుంటూ అక్కడే తింటారండి. చీర జాకెట్ని కూడా అమ్మవారికి సమర్పించారు. అదే ఫైనల్గా మొక్కు అయిపోయింది కదండి. దండం పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశారు మా బావగారు. నేను, మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి అందరూ ఇంకా టోటల్గా అందరూ ఒకసారి అయితే దండం పెట్టేసుకున్నాం. మా అక్క చూసారా, మొక్కుబడి అనేది చెల్లించుకోవాలంటే మెయిన్ కోడి మేకలను కూడా ఇలా పట్టుకుని పసుపు రాసి వాటికి కూడా బొట్టు పెట్టి పూజ చేసుకుంటారండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చేస్తాం, భోజనాలు కూడా అయిపోయినాయి. ఈ విధంగా చల్లగా ఉందని చెప్పి వ్యూ అయితే చూడడానికి అయితే వచ్చామండి. వీడియోని అయితే లైక్ చేయండి.